స్పీకర్ని కోరుతున్నారు. అటు కోర్టుకు కూడా వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీకి అసలు నిజంగా ఆ నైతిక హక్కు ఉందా అనేది ఒకటైతే, దాంతోపాటు సరే నిజంగా వాళ్ళు పార్టీ మారారనుకుంటేనో లేకపోతే క్రమశిక్షణ చర్యల కిందనో మీరే సస్పెండ్ చేయొచ్చుగా అనేది ఇంకో వాదన వినిపిస్తుంది. సో ఓవరాల్గా ఇప్పుడు కోర్టు చెప్తుందైనా లేదా స్పీకర్ తీసుకునే నిర్ణయం పైన ఏమనుకుంటారు? బీఆర్ఎస్ పార్టీలో ఏం చర్చ జరుగుతుంది? ఎందుకంటే ఉప ఎన్నికలు వస్తాయి, రెడీగా ఉండండి, మనమే గెలుస్తాము అని అంత కాన్ఫిడెంట్గా ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ. ఓకే, అందరికీ నమస్కారం మేడం. మేడం, ఈ దానికి సంబంధించింది అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా తెలివిగా మాట్లాడుతున్నామని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే రాజకీయాలలో అంటే స్పీకర్కున్న విచక్షణాధికారాన్ని అడ్డు పెట్టుకొని దానికి తగ్గట్టుగా మేము వ్యవహరిస్తామని చెప్పేసి మాట్లాడుకోవడం, అదేవిధంగా వచ్చిన వాళ్ళు కరెక్ట్గా వచ్చినరా, మా దాంట్లోనే చేరినరా లేదా అని చెప్పేసి ఒక స్పష్టమైన మాట మాట్లాడకుండానే ఇంకోవైపు కండువాలు కప్పుకున్నారు, మా దాంట్లో ఉన్నారు అని చెప్పేసి ఇంకోవైపు అసలు మాకు సంబంధం లేదంటూనే మళ్ళీ వచ్చారు, కండువాలు కప్పుకున్నారు అని చెప్పేసి ఇంకోవైపు వాళ్ళకు ఒక నిర్దిష్ట ఒక ఆలోచన, ఒక పద్ధతి, వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో, వాళ్ళు ఏదైతే చేయదలుచుకున్నారో అది క్లియర్గా చెప్పేస్తే అయిపోతుంది. ఇక రెండో విషయానికి వచ్చేస్తే ఎమ్మెల్యేలు మారారు అని చెప్పేసి మేము అంటున్నాం. మారలేదు అంటున్నారా మీరు? మారారు, మా దాంట్లో వచ్చారని అంటున్నారా? ఏమంటున్నారు మీరు? ఒకవైపు ఏమో మారలేదంటారు, ఇంకోవైపు ఏమో మారిందంటారు. మీరు ఏదో ఒకటి చెప్పండి మీ స్టాండ్. రెండోది, వాళ్ళు మా ఎమ్మెల్యేలు, మా గుర్తు మీద గెలిచి అసెంబ్లీకి వచ్చిన వాళ్ళు, మా పేరు మీద ఓత్ తీసుకున్న వాళ్ళు. సో మాకు ఆ రైట్ ఉంది. వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్తే తీసుకున్నామని ప్రకటించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది, వెళ్ళాము అని చెప్పేసి చెప్పాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. వాళ్ళు మా పార్టీ గుర్తు మీద గెలిచారు కాబట్టి వాళ్ళని డిస్క్వాలిఫై చేయమని చెప్పేసి రాజ్యాంగబద్ధంగా మేము స్పీకర్ని అడిగే రైట్ మాకుంది. దాంట్లో భాగంగా వాళ్ళని సస్పెండ్ చేసే రైట్ కూడా మీకుందిగా. ఎస్, వాళ్ళని సస్పెండ్ చేయాలని మేము అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదు అని అంటే, స్పీకర్గా మనకు పార్టీ ఫిరాయింపుల చట్టం ఉంది. అది ఒక పార్టీ గుర్తు మీద ఎన్నికైన వాళ్ళు ఖచ్చితంగా ఆ పార్టీకి రిప్రజెంటేటివ్ అయి ఉండాలి. ఒకవేళ కాకపోతే ఖచ్చితంగా స్పీకర్కు మేము కంప్లైంట్ ఇస్తాం. ఆ కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో భాగంగా స్పీకర్ వాళ్ళ మీద నిర్ణయం తీసుకోవాలి. అయితే స్పీకర్కున్న విచక్షణాధికారాల కారణంగా మేము దీన్ని డిలే చేసుకుంటా పోతాము అని చెప్పేసి అనంటే, ఇది మేము చట్ట సభల్లో సాధ్యం కాకపోతే న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి మేము అనుకున్న దాంట్లో భాగంగానే హైకోర్టుకి వెళ్ళాం. అక్కడ మాకు వాళ్ళు అంటే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి లేదని చెప్పేసి చెప్పారు. సరే, సుప్రీంకోర్టుకి వెళ్ళాం. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు కూడా ఈరోజు సుప్రీంకోర్టు ప్రతిసారి చెప్తూనే ఉంది ఏమని, ఎంత విచక్షణాధికారాలు ఉన్నా ఇది రాజ్యాంగాన్ని క్వశ్చన్ చేసే విధంగా ఉంది. రాజ్యాంగాన్నే మీరు పార్టీ ఫిరాయింపుల కింద వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది కదా. సరే, మీరు కాలం దానికి సమయం ఉంది, మేము ఆ సమయానుకూలంగా తీసుకుంటామని చెప్పేసి అని అంటే ఎంత సమయం తీసుకుంటారు? అంటే సంవత్సరం తీసుకుంటారా లేదా 5 ఏళ్ల పాటు తీసుకోరా? 5 ఏళ్ల పాటు సమయమేనా మీకు? అంటే ఆ విచక్షణ కోసం కావాల్సిన సమయం 5 ఏళ్ళు కావాలనా అని చెప్పేసి డైరెక్ట్గానే అడుగుతుంది. సరే, మీరు ప్రాక్టీస్లో మీరు ఏం చేస్తారో చెయ్యండి, మాకున్న పద్ధతిలో మేము మాట్లాడుతున్నాం. మీకేం అనట్లేదు కదా. కాంగ్రెస్ పార్టీకి మేమేమంటున్నాం? మీకేమన్నా అంటున్నామా? మా పార్టీగా మా ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై చెప్పని రాజ్యాంగబద్ధంగా స్పీకర్ని అడుగుతున్నాము. వీళ్ళు పార్టీ మారారు కాబట్టి స్పీకర్కు నిర్ణయించే అధికారం ఉన్నప్పటికీ కూడా స్పీకర్ తీసుకోవట్లేదని సుప్రీంకోర్టుకు అడుగుతున్నాం. మేము కాంగ్రెస్ పార్టీ దగ్గరికి కాళ్ళ వెళ్ళబడ్డామా? మా పార్టీ వాళ్ళని మీరు ఎందుకు తీసుకున్నారని చెప్పేసి అడిగినామా? అడగట్లేదే. ఆనాడు ఒక మీ పార్టీ నుంచి ఒక కొంతమంది వచ్చి కంప్లీట్గా మా దాంట్లో విలీనం అయితేనే మేము ఆ రోజు తీసుకున్నామని చెప్పేసి అందరూ వాళ్ళు మాట్లాడింది, మీరు మాట్లాడింది మన కళ్ళ ముందు కనపడ్డది. ఈరోజు మీరు 10 మంది వస్తే మీ ప్రతిపక్ష హోదానే తీసేస్తాము, లేకపోతే ప్రతిపక్ష హోదా లేకుండానే చేసేస్తాము అని చెప్పేసి మాట్లాడితే చేయండి కదా. దాన్ని చెయ్యొద్దని ఎవరన్నారు? రాజకీయంలో ఏం చేయడానికి కూడా నీకు రైట్ ఉంది కదా, చెయ్యి. ఆ రాజ్యాంగంలో నీకు రాజకీయం ఉంది, నీకు బలం ఉంది, నీకు బలం ఉంది కాబట్టి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, చెయ్యి. ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ 10 మంది పోయిన తర్వాత ఇంకో 14 మంది వస్తారని చెప్పి ప్రచారం చేశారు. ఎందుకు ఆగిపోయినారు? వీళ్ళ చాప కింద నీళ్ళు వచ్చినాయి. ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ప్రజలు నిలదీస్తున్నారు. ఉమ్. ఈ అమలు చేయాల్సిన హామీలు వాళ్ళనేదండి వెంకటనాయక్ గారు అనేది మేము తీసుకోవట్లేదు కాబట్టి ఆగారు, మేము ఆ ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలి అనుకుంటే మాకు పెద్ద విషయం కాదు, నేను ఇప్పుడు చెప్తున్నా కదా, తీసుకుంటాము వాళ్లకు కాంగ్రెస్ పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే తీసుకోమని చెప్పండి, తీసుకోమని చెప్పండి. ఆ ప్లాన్లు వాళ్ళు వేసుకోమని ఏమైతుంది, మేము ప్రతిపక్షంలోనే ఉంటాం కదా, మేము ప్రతిపక్షంలోనే ఉంటాం కదా, మా సీట్లు అయితే మీరు గుంజుకోరు కదా, గుంజుకోవడానికి అవకాశం లేదు కదా. మేము ప్రజల్లో ఉంటాము, రేపు ఎలక్షన్స్ వచ్చిన దాకా మేము ప్రతిపక్షమే కదా. నువ్వు ప్రతిపక్ష హోదా తీసేసినా మేము ఉండేది ఎక్కడ, ప్రజల మధ్యనే కదా. రేపు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అది జరుగుతుంది. జరగడానికి ఏముందో అవకాశాలని, ఆ అవకాశాలు మేము వినియోగించుకుంటాం. కోర్టుల్ని అడగడం రాజ్యాంగ విరుద్ధం అని మాట్లాడుతున్నాడు వెంకటనాయక్ గారు. కోర్టుల్ని మనం ఒక ఇష్యూని తీసుకొస్తే రాజ్యాంగ విరుద్ధమా? అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఒకవేళ రాజ్యాంగ విరుద్ధంగా అయితే కోర్టే చెప్పేది ఇది రాజ్యాంగ విరుద్ధమయ్యా, దీన్ని మేము లెక్కలోకి తీసుకోమని. అట్లా చెప్పలేదు ఒక స్పీకర్ చెప్పలేదు అన్న. నేను ఏం చెప్పారు? కోర్టుల్ని అడగటము రాజ్యాంగ విరుద్ధం అని మాట్లాడి నేను రాసుకున్నాను, నువ్వు అనగానే రాసుకున్నాను. నువ్వు అనగా రిపీట్ చేయండి. కోర్టులు ఒక స్పీకర్ ని ఇట్లా నిర్ణయం తీసుకోని చెప్పి గట్టిగా అది తర్వాత నువ్వు అన్నావు, అది ఆ మాట కానీ కోర్టు మీకు కావాల్సి రీక్యాప్ చేయండి. కోర్టుల్ని అడగటం రాజ్యాంగ విరుద్ధం అనగానే నేను పాయింట్ రాసుకున్నాను. అంత కాన్షియస్ లేకుండా నేను చెప్పాను. నేను కూడా చూడండి మీ ఉద్దేశం అదే ఉండొచ్చు, బయటకు మాత్రం ఇది. అయితే నేనేమంటున్నాను అంటే కోర్టుల్ని అడుగుతాము, న్యాయబద్ధంగా మేము ముందుకు వెళ్ళడానికి న్యాయం చేకూర్చే విధంగా మేము అడిగే రైట్ మాకుంది, అది రాజ్యాంగం కల్పించబడింది, ఆ దాంట్లో అదే విధంగా వీళ్ళు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, ఏ విధంగా చేసినా, ఈ 9 మందో 10 మందో వీళ్ళు ఏదైతే పోయినరో, గుడెం మహిపాల్ రెడ్డి మరి అట్లెందుకు మాట్లాడుతున్నాడు? నేను బీఆర్ఎస్ పార్టీ నేను ఎందుకు అంటున్నాడు? మీ కళ్ళ ముందే కదా కండవ కప్పుకున్నది. అసలు మీకు ఒక క్లారిటీ ఉందా వాళ్ళు అవునా కాదా అని చెప్పి? మరి మీ బీఆర్ఎస్ పార్టీ అని అనుకున్న తర్వాత వీళ్ళు అనట్లేదు కదా, ఆయన అంటున్నాడు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు కాంగ్రెస్ పార్టీ, కానీ నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అని చెప్తున్నారు ఆయన. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఆయన మీద కేసు వేయద్దు, ఆయన వదిలేయాలి, మినాయింపు చేసేయాలి. మరి ఎందుకు చేస్తలేరు? కండువా కప్పుకున్నారు కదా. మాట్లాడుతాడు తలాతోక లేని మాట్లాడలేము, తలాతోక లేకుండా మాట్లాడదు రాజకీయ. ఇప్పుడు నువ్వు బీఆర్ఎస్ పార్టీకి క్లారిటీ ఉందా, కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఉందా అనే కంటే అసలు ఎమ్మెల్యేలకే క్లారిటీ లేదు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో అనే విషయం. నేను అదే చెప్తున్నాను మేడం. అంటే ఒక సందర్భం వచ్చినప్పుడు అది బయటపడేది. ఇప్పుడు అయినా ఏం తొందరపడలేదు, తొందరగా పడాల్సిన అవసరం కానీ ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. రేపు సుప్రీంకోర్టు దృష్టిలో ఇది ఇట్లనే కాలయాపన చేస్తారు మేడం అనుకుందాం కాసేపు. ఇది ఎంతవరకు? 5 ఏళ్ల వరకే కదా, 5 ఏళ్ల వరకే కదా. 5 ఏళ్ల తర్వాత అయితే ఏం జరుగుతుందో తెలుసు కదా. ఆ ఎలక్షన్స్ లో నువ్వు గెలిస్తే నువ్వు అప్పర్ హ్యాండ్ లో ఉంటావు, మేము గెలిస్తే మేము అప్పర్ హ్యాండ్ లో ఉంటాం. ఆ రోజు మేము అప్పర్ హ్యాండ్ లో ఉన్నప్పుడు ఏం చేయాలనో మేము అది చేస్తాం. కానీ సుప్రీంకోర్టుకి అయితే ఒక క్వశ్చన్ మార్కే. ఈరోజు రాజ్యాంగంలో ఉన్న ఒక అంటే ఇది ఎక్కడైనా, ఇది ఒక్క బీఆర్ఎస్ పార్టీకే కాదు, బీఆర్ఎస్ పార్టీ చేసిన, రేపు అధికారంలోకి వచ్చి బీఆర్ఎస్ పార్టీ చేసినా ఇది రాజ్యాంగంలో ఉన్న లొసుగు. దీనికి ఎంతో కొంత టైం ఉండాలి, అది ఎవరు చేసినా కానీ ఉండాలి, అది దేశంలో ఉన్న ఏ పార్టీ చేసినా ఉండాలి. ఇది పెద్ద పెద్ద నాయకులే పెద్ద పెద్ద వేదికల మీద మాట్లాడుతున్నారు, వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళే కదా. నేనేమంటున్నానంటే పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చిందే దీనికి ఒక నిర్దిష్టత ఉండాలని, దీనికి ఒక జవాబుదారీతనం ఉండాలని, ఒక పార్టీ గుర్తు మీద ఎన్నికైన తర్వాత అదే పార్టీగా కొనసాగాలని, ఒకవేళ పార్టీగా కొనసాగకపోతే రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్ వెళ్ళాలని. ఇది ప్రాసెస్. మేమేమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళతో రాజీనామా చేయించండి, మీ పార్టీ మీద గెలిపించుకోండి. లేదు కాంగ్రెస్ పార్టీ అవసరం లేదు, వాళ్లే వెళ్ళిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా ఉన్నారు కాబట్టి వాళ్ళనే రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీ పేరు మీద ఎలక్షన్కి వెళ్ళమనండి. మేము మాకున్న దాని ప్రకారం మా పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీకి వెళ్తున్నారు కాబట్టి డిస్క్వాలిఫై చేయమని చెప్తున్నాం. డిస్క్వాలిఫై ఎందుకు చేయమంటున్నాము? రేపు డిస్క్వాలిఫై చేస్తే ఉప ఎన్నికలు వస్తాయి, మేము మా క్యాండిడేట్ నిలబెట్టుకుంటాం, మీరు మీ క్యాండిడేట్ నిలబెట్టుకుంటారు. ఇదే క్యాండిడేట్స్ రేపు గెలిచి మీ దాంట్లోకి వస్తారు కదా, మీ దాంట్లోకి వస్తారు కదా. కాబట్టి మీరు అట్లా చేయండి. మాకున్న రాజ్యాంగ హక్కు ప్రకారం మేము చేస్తున్నాం, మీకున్న పార్టీ ఫిరాయింపుల దాంట్లో భాగంగా వాళ్ళకి రిజైన్ చేసుకోమనండి, లేదా మీరే చేయించండి. మీరు కండవాళ్ళు కప్పిండ్రు కదా, కండవాళ్ళు కప్పి మరీ స్వాగతం తెలియజేసారు కదా. మీకు చీము నెత్తురుంటే రిజైన్ చేయమని చెప్పండి, ఎందుకు చెప్పట్లేదు? అంటే
ఏది మాట్లాడినా నరం నేరి నాలక ఏదైనా మాట్లాడొచ్చు అని చెప్పేసి మాట్లాడద్దు. ఉమ్, నువ్వు రాజ్యాంగ సంక్షోభాన్ని నువ్వు సృష్టించదలుచుకుంటే దాన్ని ఇంకో వైపుకి తీసుకుపో. అది ఒక్క బీఆర్ఎస్ పార్టీకే నష్టం కాదు, దేశంలో ఉన్న అన్ని పార్టీలకు కూడా నష్టం. ఇది ఒక సమస్యగా, ప్రధాన సమస్యగా ఈరోజు దేశవ్యాప్తంగా వస్తుంది. దేశవ్యాప్తంగానే వస్తుంది, ఒక బీఆర్ఎస్ పార్టీకే రావట్లేదు. రేపు బీఆర్ఎస్ పార్టీ చేసిన కాంగ్రెస్ పార్టీకి ఒక్కదానికే కాదు, అన్ని పార్టీలకు వస్తుంది. అంటే ఒక రూల్ ఫర్ ఆల్, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అనేది మన రాజ్యాంగబద్ధంగా దాన్ని సవరించుకోవడమా, లేకపోతే నిర్దిష్టంగా మెన్షన్ చేసుకోవడమా, ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా జరగాలి. కాబట్టి జరగడానికి ఏ రకమైన అవకాశాలు ఉన్నాయో కూడా మొత్తం మన పార్లమెంట్ ఆలోచించాలి, అదేవిధంగా అసెంబ్లీ ఆలోచించాలి. ఎవరు చేసినా అది తప్పే. ఏ పార్టీ పేరుగా చేసినా, అది గతంలో టీడీపీ చేయొచ్చు, కాంగ్రెస్ చేయొచ్చు, బీఆర్ఎస్ చేయొచ్చు, ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ చేయొచ్చు, ఏ పార్టీ అయినా. ఇది ఒక క్వశ్చన్ మార్కుగా ఉంది కాబట్టి దీన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రేమ్ గాంధీ గారు, ఈ ఫిరాయింపులు అనేది గౌతమ్ ప్రసాద్ గారు అన్నట్టు ఇక్కడ ఒక సమస్య కదా, నిజంగానే దేశవ్యాప్తంగా ఉంది. బట్ ఇక్కడ తెలంగాణలో ప్రస్తుతం ఆ 10 మంది ఎమ్మెల్యేల గురించే డిస్కషన్ జరుగుతుంది కాబట్టి దాని గురించే ఇదంతా మాట్లాడుతున్నాం కాబట్టి మీరేం చెప్తారు ఆ విషయంలో? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులు, అలాగే వివిధ పార్టీ నుంచి నాయకులకు, విశ్లేషకులు అందరికీ నమస్కారం. ఇక్కడ మనము సరే ఏది ఏమున్నా వాస్తవాలని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ముమ్మాటికి తప్పు, ఆ తప్పుని సమర్థిస్తున్నది కాంగ్రెస్. ఎందుకు సమర్థిస్తుందో తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్ గతంలో ఫిరాయింపుల చట్టం మీద దీని మీద నానా రచరచ చేసింది. ఎప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఇది చేసినప్పుడు అది ఒక దగ్గర డైలీ సీరియల్ లెక్క ఒక 2-3 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర సిఎల్పి విలీనం అయిపోయింది. దాని తర్వాత వదిలేసారు. అప్పటిదాకా ఇక వాళ్ళు చిన్న సైజు లొల్లి కాదు, ఇక కాంగ్రెస్ ఏడగానే అదే లొల్లి చేసారు. అది తెలుసు వాళ్ళకు. తెలిసిన తర్వాత మళ్ళీ అదే తప్పు రిపీట్ చేసారు వీళ్ళు. నిజంగా కూడా వీళ్ళకి అధికారంలో వీళ్ళకి అవసరం లేకుండే, వాళ్ళకి అవసరమైనటువంటి మెజారిటీ ఉంది. మళ్ళీ ఎంఐఎం కూడా పూర్తి మద్దతు ఇచ్చింది. వాళ్ళ వరకు వాళ్ళకు ప్రశాంతంగా ఉండే. అయినా కానీ ఇది చేయడం, అదే దాంట్లో మళ్ళీ ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలు ఉన్న ఆయన రేవంత్ రెడ్డి పార్టీకి ఆయన పోయి మన కడియం శ్రీహరి సొంటలను పర్సనల్గా కలిసి పార్టీలకు పిలిపించుకొని కప్పి ఇది చేయడము, అక్కడ వాళ్ళ బిడ్డకి ఎంపీ టికెట్ ఇవ్వడము, తర్వాత ఇక్కడ దానం నాగేందర్ని ఇన్వాల్వ్ చేసుకొని మళ్ళీ ఆయనకు టికెట్ ఇవ్వడం ముమ్మాటికి తప్పు. ఆ తప్పును కూడా వాళ్ళు ఒప్పుకుంటలేరు. మళ్ళీ దాన్ని టెక్నికల్ రీజన్ చూపిస్తున్నారు, ఇంకేదో రీజన్ చూపిస్తున్నారు. ఇక్కడ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే ప్రజాప్రతినిధులు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఈ ప్రజాప్రతినిధులు కోర్టుకేమో ఆడ అఫిడవిట్ ఇస్తూ ఉన్నారు, కోర్టుకేమో మేము బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు, మీడియాకి ప్రజలకి ఈడనేమో మేము కాంగ్రెస్ అంటున్నాం. అధికార పార్టీలలో ఈడ ప్రభుత్వం ఉన్నటువంటి కార్యక్రమాలలో మేము కాంగ్రెస్ అని పాల్గొంటున్నారు. ఎక్కడ ప్రభుత్వం చేసేటువంటి అధికార కార్యక్రమాలలో మేము కాంగ్రెస్ అని పాల్గొంటున్నారు.